హాయ్ నా వెల్కమ్ టు బ్యాంకాక్ వ్లాగ్. అండ్ ఇప్పుడు వరకు 3 రోజులు మనమైతే ఫ్రీ ఫైర్ ఈవెంట్లోనే ఉన్నాం. ఒకరోజు బ్యాంకాక్ వచ్చాము, రెండో రోజు ఈవెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ కాస్ట్ ప్లేయర్స్ వాళ్ళతో చూసాం అండ్ జాంటీ బై మ్యాచెస్ చూసాం. సెకండ్ డే జస్ట్ వెళ్ళి కాస్ట్ ప్లేయర్లతో కొద్ది కంటెంట్ చేసి అటు ఇటు తిరగటం, మెయిన్గా షాపింగే జరిగింది. మేమైతే ఇక్కడ ఉన్న టాలెస్ట్ బిల్డింగ్ పైకి వెళ్ళి ఒక ఈవెంట్ చేద్దామని అనుకున్నాం. మేము వెళ్ళే వాటికి చాలా లేట్ అయ్యి ఆ ఈవెంట్ కూడా చేయలేకపోయాం. బట్ నౌ టుడే ఈజ్ డే 3 అండ్ ఇప్పుడైతే 12 అయితే అయిపోతుంది. ఇక్కడ నుంచి ఫ్రీ ఫైర్ వాళ్ళకి మనకి సంబంధమే లేదు. వీ కెన్ డూ వాట్ ఎవర్ వీ వాంట్. అండ్ నేనైతే లగేజ్ అంతా కూడా ప్యాక్ అయితే చేసేసాను. సో ఇప్పుడు మనమైతే బ్యాంకాక్ని ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. అండ్ నేను రూమ్ అయితే చెక్అవుట్ చేయాలి, 12కి చేయాలి. 12:20 అవుతుంది. వాళ్ళు ఇంకా ఫోన్ చేయలేదు, అందుకే ఇక్కడ కూర్చొని ఉన్నా. బట్ స్టిల్ పద్ధతి కాదు, మన వాళ్ళందరూ కింద లాబీలో వెయిట్ చేస్తున్నారు. నేనే లేట్, వెళ్ళిపోతున్నా పదండి. అండ్ కుదిరితే నేను ఒక్కరి గురించి కూడా షాపింగ్ చేయలేదు మామ. మా నాన్నమ్మ నేను బయటకు వచ్చిన ప్రతిసారి మనీ ఇచ్చిద్ది. నేను ఏదన్నా కొనుక్కెళ్దాము అని అనుకుంటాను, బట్ కొనుక్కొని వెళ్ళట్లా. మా మమ్మీ గురించి కొనాలి, ఎవరెల్స్ డాడీ గురించి కొనాలి, అంటే తాతయ్య గురించి కొనాలి, మిగతా వాళ్ళు ఎవరి గురించి అన్నా కొందాము అని అనుకున్నా కానీ నాకు అసలు టైం దొరకట్లా షాపింగ్ చేయడానికి. ఐ థింక్ ఐ విల్ డూ షాపింగ్. ఏదైనా చిన్న చిన్న వస్తువులు అన్నా సరే ఐ విల్ డెఫినెట్లీ టేక్ హోమ్. అండ్ బ్యాంకాక్ ఈరోజు వదిలేసి వీఆర్ గోయింగ్ టు పటాయా. బట్ దానికంటే ముందు లెట్స్ ఎక్స్ప్లోర్ స్మాల్ బ్యాంకాక్. ఐ మీన్ కొంచెం. లెట్స్ గో చెక్అవుట్ ద హోటల్ ఫస్ట్. ఫైనల్లీ ఇన్సైడ్ ద లాబీ. నేనైతే చెక్అవుట్ అయితే చేయాలి. ఇప్పుడు మన వాళ్ళు అయితే కింద అయితే ఆల్రెడీ వెయిట్ అయితే చేస్తున్నారు. అదిగోండి నయాన్ బాయ్, మిగతా వాళ్ళు కూడా దే ఆర్ వెయిటింగ్. సంథింగ్ ఏదో ఉందన్న, వరల్డ్స్ బెస్ట్ రషర్ అని అనుకోండి, వసానా సంథింగ్ చెప్తున్నారు. పహాడీ అయితే ఓడిచ్చాడు అనమాట. కాకపోతే వాళ్ళ డివైస్ వాళ్ళతో లేదులే, కానీ అంత ఫరక్ అయితే పడకూడదు. బట్ వాళ్ళు ఓడిపోవడం జరిగింది. బట్ మిస్టర్ J18 అయితే ఓడిచ్చేసాడు వసానా. సో కానీ చాలా తక్కడా కంబ్యాక్తో ఓడిచ్చాడు. Make sure to subscribe Munna Bhai Gaming for amazing, crazy Thailand, Vietnam 18+ vlogs. नहीं गाइस, बिल्कुल नहीं. मसाज ब्लॉग, फूड ब्लॉग. ना आपने तो मसाज नहीं करवाया. अरे मैंने लेग मसाज करेंगे सोचा था, बट कल भूल गए. और इतने सारे, अरे बहुत सारे लोग होते हैं ना, तो प्लानिंग बिगड़ जाता है. 2 लोग होंगे तो बेस्ट है, इजी होता है. तू मान नहीं, आपको आदत बन गया भाभी के साथ घूम घूम के. अरे वो नहीं है ना भाई, आप देख, तू 10 लोग जाएगा, हाँ. तू बंदा कंफर्टेबल होगा, बाकी लोग अनकंफर्टेबल हो, तो ऐसे नहीं होता ना. 2 बंदे में तो हो जाता है एडजस्ट यार. वो भी है. एंड चलो अन्ना, मिलते हैं लैंड इवेंट इंडिया में अगर आया तो. मे बी इन इंडोनेशिया फ्री फायर वर्ल्ड सीरीज. हाँ చలో వెళ్తే వెళ్ళొచ్చన్నా, చెప్పలేము. ఐ కెన్ ఈవెన్ గో. అండ్ నాకు ఎలా మీకు థ్యాంక్ యూ చెప్పాలో తెలియట్లేదు. బట్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ, ఏమని చెప్పాలరా, షోయింగ్ మీ ద లవ్. థ్యాంక్ యూ, ఇట్ మీన్స్ ఎ లాట్. నేను నా లైఫ్ టైంలో ఎప్పుడూ డ్రీమ్ కూడా చేయలేదు. నేను ఎక్కడన్నా అనుకున్నాను ఇంటర్నేషనల్ వెళ్ళాలి, బయట చూడాలి అని. బట్ మీ వల్ల ఇవన్నీ చూడగలుగుతున్నాను, మీకు కూడా చూపిస్తున్నాను అనుకో, అది వేరే విషయం. బట్ నేను చూసిన విధంగా మీకు చూపించలేకున్నాను. నాట్ గుడ్ ఎట్ వ్లాగింగ్, ఇంకా చాలా నేర్చుకోవాలి. బట్ థ్యాంక్ యూ ఫ్రమ్ ఇక్కడ నుంచి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ షోయింగ్ మీ దిస్ మచ్ లవ్ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ మచ్ సపోర్ట్. సో yeah, let's go visit some temples and explore Bangkok. Guys, last bye Anna. Bye Anna, मिलते. हाँ वेटिंग फॉर योर ब्लॉग. చలో అన్న, మేమైతే వెళ్ళిపోతున్నాం ఇంకా బ్యాంకాక్ చూడటానికి. అమిత్ భాయ్ వీళ్ళందరూ ఇక్కడ ఉంటారు, మేమైతే తిరుగుతాం కంప్లీట్గా. సో చలో లెట్స్ గో. అండ్ అన్న, మేము ఇప్పుడైతే గ్రాబ్ అయితే బుక్ చేసాం, గ్రాబ్లో వెళ్ళిపోతున్నాం. సో చలో లెట్స్ గో. ఏ అచ్చా గ్రాబ్ రే. చలో అన్న, వీఆర్ ఇన్ క్యాబ్. ఇక్కడ థాయిలాండ్ 2 రోజులు ఉండి నేర్చుకున్నది. 1 ఈస్ కాపున్కా, ఇంకోటి సవాతికా, అంతే. ఆ 2 నేర్చుకున్నది. आपने कुछ सीखा है, कुछ नहीं? वही काकुन का. हाँ, उसके अलावा कुछ नहीं समझ आया. సో అయ్యే 2 పదాలే నేర్చుకున్నాం, ఇంకా మిగతా నేర్చుకుంటాం. చూద్దాం ఈ 3 రోజుల్లో ఇంకా ఏమన్నా కొత్తగా నేర్చుకుంటానేమో, చూడాలి యాక్చువల్లీ. అండ్ ఇక్కడ లాంగ్వేజ్లో మున్నా అంటే ఏదో ఉందన్న. ప్రతిసారి గూగుల్ మ్యాప్స్ వాడినా మున్నా 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 అని వస్తుంది. సో ఏంటో తెలీదు, చూద్దాం అది కూడా. ఓకే చలో, ఇక్కడ దాకా వచ్చాము. ఇక్కడ నుంచి ఎంట్రీ వెనక్కి నుంచి అవ్వాలంట. అండ్ ముందు బిల్డింగే చాలా బాగుందన్న, చాలా బాగుంది బ్రో, రెడ్ కలర్ బిల్డింగ్. అండ్ దీనికి ఫోటో తీసుకుందామని వెళ్తున్నారన్న, దీని దగ్గర అంట. నేను అంత ఫోటో పర్సన్ కాదు, బట్ స్టిల్
చలో అన్న నేనైతే ఫోటో దిగాను, ఎలా వచ్చిందో నాకు తెలీదు. దిస్ ఈజ్ ద వ్యూ అండ్ ద ఫోటో. చలో నైస్. అండ్ అన్న మేము ఇప్పుడు ఇక్కడ రోడ్డు మీద అయితే ఉన్నాం, బట్ మాకు మెయిన్ టెంపుల్ అయితే ఆ ముందు కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందని నేనైతే అనుకున్నా. ఓ ఇవన్నీ ఎందుకు ఎగురినాయి ఇవన్నీ, ఓడి అమ్మ. సో మెయిన్ టెంపుల్ అయితే ఆ ముందు అక్కడ మీకు కనిపిస్తుంది కదా పెద్ద గోపురం లాగా, అదే అనమాట మేము చూడటానికి వచ్చింది. ఇటు సైడ్ నుంచి ఎంట్రన్స్ అంట. సో చలో అన్న వచ్చేసాం. మెయిన్ లొకేషన్ నా కళ్ళ ముందే ఉంది. నేను ఏ యాంగిల్లో ఫోటో తీసానో ఆర్ ఎల్స్ చూసానో నాకు లేదు. దీనమ్మా ఈ బిల్డింగ్స్ చాలా డిఫరెంట్ వైబ్ ఇస్తానేమమ్మా. సో హియర్ యూ కెన్ సీ. ఓకే చూడండి ఆ 3 బిల్డింగ్లు కావచ్చు, ఇటు సైడ్ ఉన్న 3 బిల్డింగ్లు కావచ్చు, చాలా బాగుంది. ఇంకో ఆ క్యాబ్ డ్రైవర్ చెప్పాడనమాట ఇలా వెళ్ళాలరా మీరు అని చెప్పి. గేట్ 1 నుంచి మేమైతే ఎంట్రీ అయితే అవుతున్నాం. నాకంటే కింద అవారా అండ్ నయన్ బాయ్ అయితే ఉన్నారు. నాకు ఇక్కడ అంత ఎక్కువ తెలీదు ఏం తీయచ్చు ఏం తీయకూడదు అని చెప్పి, సో జాగ్రత్తగా ఉంటాం. ఇక్కడ లోపలికి ఒక హాల్లోకి అయితే వచ్చాం. అలా దిగిన వెంటనే హాల్లో ఏసీ ఉంది. అబ్బా ఎంత బాగుందో మామ, ఎంత హాయిగా ఉందో. ఇక్కడ నుంచి నాకు తెలిసి మేము టికెట్ తీసుకొని వెళ్ళాలి. సో విల్ టేక్ టికెట్స్. అండ్ ఇదంతా కూడా నైట్ టైం చాలా బాగుంటుందంట. మేము మార్నింగ్ టైం వచ్చాము, బట్ నైట్ టైం ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూస్ నాకు తెలిసి. ఓకే మనం ఎంటర్ అవ్వం కానీ మనకైతే నీట్గా చాలా మంచి ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, బంతి పువ్వులు అండ్ దాంతోపాటు పింక్ కలర్ సమ్ ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ అందరూ మనుషులకే ఏదేదేదో పెట్టున్నాయి మామ, నేను చెప్తున్నా కదా. సో అందరూ మనుషుల బొమ్మలు అయితే ఉన్నాయి, బాగున్నాయి బ్రో షేపులు చూడటానికి. సో వీళ్ళైతే అప్పుడే లోపలికి కూడా వెళ్ళిపోతున్నారు, మన వాళ్ళు ఆగను కూడా ఆగట్లేదు. ఇది ఇక్కడ గోపురం. వా లోపలికి వెళ్తే ఉన్నది. లెట్స్ గో లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తుంటే ఇక్కడేయో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. టోర్న్ ప్యాంట్స్ వేసుకోవద్దంట, సంథింగ్ ఏవో అవుట్ఫిట్స్ ఇవి ఉన్నాయి, డ్రెస్ కోడ్ ఉంది. సో పైన ఇది ఓకే. ఇక్కడ గాగల్స్ పెట్టుకోకూడదంట, క్యాప్స్ పెట్టుకోకూడదంట, సీసీ కెమెరాలో ఉన్నామంట. అండ్ ఇక్కడ మిగతా సో మీరు లోపలికి వచ్చిన తర్వాత మీకైతే ఈ విధమైన వ్యూ అయితే ఉంటుందన్న సైడ్ నుంచి. యార్ అయ్యయ్యో డ్రాగన్ బొమ్మలు, అయ్యయ్యో దేవుడి బొమ్మలు ఉన్నాయి మామ. సో ఎన్ని గోపురాల్లాగా. ఇక నాకు తెలిసి తిరిగే ఆపర్చునిటీ ఇస్తాను నాకు తెలిసి. సో చలో మన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇండివిజువల్. ఇక్కడికి వచ్చారు మన వాళ్ళు టికెట్ కౌంటర్ అని చెప్పి. సో లెట్స్ గో. అన్న ఇక్కడ ఏదో టికెట్ ఉంది, फ्री एडमिशन फॉर चिल्ड्रन 1 2 3 क्या बोल रहे हैं एक पर्सन के लिए 500 बात. సో చలో అన్న ఇక్కడ ఈ టికెట్స్ అయితే ఇచ్చారు. ఓకే ఇక్కడ ఒక్కొక్క టికెట్ 500 బాత్ అంటే 5 3s 1500 రూపీస్. మేమైతే టికెట్ అయితే పే చేసాం. అరౌండ్ INR కన్వర్ట్ చేసుకొని ఇక్కడికి తీసుకొస్తే ఇట్ విల్ బీ లైక్ 1500 రూపీస్ పర్ విజిట్. అండ్ ఇక్కడ డ్రోన్స్ అలౌలేవు. ఏ దేకో. అండ్ ఇటు సైడ్ చూస్తే మీకు చాలా మంచి సీనరీ ఉందన్న. అండ్ ఇటు సైడ్ కూడా బ్రో కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకేం తెలియదు, బట్ మెరుస్తున్నాయి బ్రో. ఇలాగో అంటించారు మిర్రర్స్ గోల్డెన్ మిర్రర్స్ లాంటి పెంకుల్ లాంటివో పెట్టారు. అండ్ డ్రాగన్ తోకలు, డ్రాగన్ కొమ్ములు, ఎవ్రీథింగ్ డ్రాగన్. సో ఇది నో డ్రోన్ జోన్. అండ్ దీని ఇంకమ్మా ఈ చూస్తామా ఎక్కడ చూసినా నాకు ఈ టైప్ సింహాలు ఆర్ఎల్స్ పులుల టైప్లే కనబడుతున్నాయి. అండ్ ముందుకెళ్తే ఇక్కడ కూడా సేమ్. అరే భలే ఉన్నాయి బ్రో వరుసగా. వీళ్ళు బట్టులు లాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అండ్ ఇటు సైడ్ చాలా స్టాచ్యూస్ ఉన్నాయి అండ్ చాలా వరకు ఇవి కూడా ఉన్నాయి చెప్పాలంటే. బాగున్నాయి మామ. మన గుడి గోపురాలు ఉన్నట్టే అంత హైట్ ఉంది, కానీ పైకి వెళ్ళే కొద్ది సన్నగా చేస్తారు వీళ్ళు. లైక్ అంత బాగా వద్దనుకున్నారో ఏమనుకున్నారో నాకు తెలియదు. నేను కంపేర్ చేసుకున్నా చూసారా నా మైండ్లో, అంత మంచిగా కాదు. అండ్ మేము ఇప్పుడైతే ద గ్రాండ్ ప్యాలెస్కి అయితే వచ్చాము. నా వెనకాల కనిపిస్తున్నాయి అన్నీ కూడా చాలా డిఫరెంట్ స్ట్రక్చర్స్ అయితే ఉన్నాయి. నేనైతే కంప్లీట్ గార్డెన్ అలాంగ్ విత్ చాలా మంచిగా వైబ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. వ్లాగ్లో ఎలా కనబడుద్దో నాకు తెలియదు, మీరు మ్యాక్సిమం చూడండి. ఐ విల్ షో యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే మన టికెట్ అయితే ఇచ్చారన్న, టికెట్ చూపించాలంట. ఇక్కడ ఈ బొమ్మలన్నీ ఉన్నాయి, ఏదేదో కూడా నాకేం అర్థం కావట్లా. ఇక్కడ ఈ కార్పెట్ల మీద చాలా మంచిగా ఏదో గోడ మీద వాల్పేపర్. సో ఎలా వర్షిప్ జరిగేది, గార్డెన్లో ఎవరు పోతున్నారు, వీళ్ళు ఇక్కడ ఎవరిని పూజిస్తున్నారు, వాళ్ళ కింద ఎవరు ఉన్నారు,
అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు ఏంటి అని మొత్తం ఈ హౌస్లో ఉన్నదంతా గీసాడు బ్రో. ఇక్కడ తాయిలో ఉంది, కనీసం ఏంటో కూడా తెలియట్లేదు. సో ఇది కూడా వేరే టైప్ ఆఫ్ ఇది ఉంది. ఇంకా ముందుకెళ్ళే కొద్దీ ఇంకా ఉంటానే ఉన్నాయి అలాగా సంథింగ్ ఏం జరుగుతుంది డు నాట్ టచ్ అని రాశాడు అనమాట. మా అమ్మ నాకు ఇది మాత్రం చెప్పండి ఇవన్నీ చేతితో వేసిన బొమ్మలు అని చెప్పి. ఇదంతా ఒక కథ అంట. సో మనకి తాయి రాదు కాబట్టి మంకీస్ ఉన్నాయి బ్రో ఇక్కడ కూడా. యార్ ఆ పైన యార్ దీన్ని డీటెయిల్గా చూసుకుంటే వెళ్ళాలంటే చాలా టైం పట్టుద్ది తెలుసా. నేను కంప్లీట్ ఇది చేయలేకున్నాను. మామ అది వేరే బిల్డింగు ఇది వేరే బిల్డింగ్ మామ నాకు తెలిసి. యార్ ఇంగ్లీష్లో రాయొచ్చు కదరా కొద్ది గొప్ప. అండ్ ఇంకెలా వాల్ చాలా ఉంది, లైక్ ఇంకా చాలా వాల్ ఉంది. మంకీస్ ఉన్నాయి, ఎలిఫెంట్లను చంపుతూనే ఉన్నాయి. అండ్ అరే ఒక నోర్లో ఉన్నదయ్యా ఇదంతా. ఓడి అంకమ్మా ఇంకా చాలా ఉంది. డు నాట్ టచ్ అని ఉంది, కానీ ఈ వాల్ ఎవరు ఇలా యాక్సెస్ చేయట్లేదు. నేను ఇదంతా చూపించట్లేదు, కొంచెం చూపించే కదా వెనక్కి వెళ్తున్నా, ఎందుకంటే మ్యాక్సిమం అటు లోపలికి వెళ్ళిపోతున్నారు మన వాళ్ళు. దిస్ ఈజ్ ద బిల్డింగ్. దగ్గరికి వెళ్ళిపోతున్నాను నేనైతే. ప్లీజ్ డు నాట్ టచ్ అని పెట్టారన్న ఎక్కడికక్కడ. ఇది వాళ్ళే ఉన్నారు బ్రో. వీళ్ళు లైట్లు వేస్తే ఎంత బాగా గ్లో అవుతుందో తెలుసా. వీళ్ళ కిరీటం కూడా సేమ్ గుడి వెనకాల ఏదైతే ఉంటుందో సేమ్ అదే లెవెల్ ఆఫ్ ఇదిలో ఉంది తెలుసా. ఇక్కడ ఎంత ఎండగా ఉందంటే రాసింది సన్ స్క్రీన్ ఏమైనా మొత్తం పోవాల్సిందే. కాకపోతే బిల్డింగ్ హైట్ ఉంది మామ, లైక్ ఒక అపార్ట్మెంట్ అంత హైట్ ఉంది. బట్ ఎవ్రీథింగ్ మొత్తం అతికిచ్చి మిర్రర్స్తో గోల్డ్ కలర్ మిర్రర్స్తో అంతా చాలా బాగుంది. అండ్ నేను ఈ ప్లేస్ గురించి ఏమీ అంతగా తెలుసుకోలేదు. నేను జస్ట్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది అని చూడటానికి వస్తా. బట్ ఐ విల్ ట్రై నెక్స్ట్ టైం. నేను ఆ ప్లేస్కి వచ్చే ముందు దాని హిస్టరీ కూడా తెలుసుకొని రావటానికి ట్రై చేస్తా. ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ ట్రావెలర్ అండ్ ఐఎమ్ నాట్ ఎ ట్రావెలింగ్ బ్లాగర్, బట్ ఐఎమ్ ఎంజాయింగ్ మై ఓన్ కంపెనీ. వీళ్ళు భలే ఉన్నారు బ్రో, కింద నుంచి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా. అండ్ చాలా బాగా నచ్చింది నాకు. ఒక చిన్న కత్తి, మరి అమ్మాయి ఇంత సన్నగా ఉంది, ఎలా కాపాడిద్దో మరి నాకు తెలియదు సార్. వీళ్ళు బ్యాక్ కూడా చూడండి, ఐ మీన్ డిజైన్ ఉంది. వీళ్ళకి బ్యాక్ సైడ్ కూడా నెమలిలాగా ఇదేదో పక్షిలాగా డిజైన్ అయితే ఇచ్చారు. వీటన్నిటికీ సేమ్ ఇలాగా ఉంది. ఇది ద రాయల్ పెంథియాన్ అని సంథింగ్ ఏదో రాశారు. సో నాకు తెలిసి ఈ డోర్లు ఏం ఓపెన్ చేయడం ఉండే, బట్ లోపల ఉన్నది మనం దర్శనంలాగా ఏమైనా టికెట్ ఉండొచ్చు, ఉండే అవకాశం ఉంది. ఓకే, ఏపీసారస్సి బ్రో. నేను నిజం చెప్తున్నా, డీటెయిలింగ్ చూడండి మామ. నేను డ్రాగన్స్ అని చెప్తున్నా కదా. సో ఇదిగోండి మీకు నీట్గా డ్రాగన్ ఫేసెస్, అలా ఆ డ్రాగన్ది వెనక్కి తోక అక్కడ ఎండ్ అవుతుంది డోర్కి. అంత బాగుందన్నమాట. అండ్ మిగతా ఈ స్టోన్కి ఉన్నది కూడా మొత్తం మిర్రర్స్ ఉన్నాయి. యూ కెన్ సీ మీ యాక్చువల్లీ. అండ్ ఈ లోపల ఉండే వాళ్ళ ఫోటో ఇలా ఉంటుంది అనుకుంటా, మేబీ ఉండే గార్డ్స్ అనుకుంటుంది. అండ్ ఇదంతా మిర్రర్స్ అంటించింది పిల్లర్కి. దాని మధ్యలో సమ్ స్టార్ షేప్ బొమ్మ. అండ్ పిల్లర్స్ కూడా పైకి వెళ్ళేసరికి కర్వేచర్ అన్నీ తిరిగి చాలా బాగుంది. లైక్ మీకు అక్కడ కనిపించట్లేదులే, ఆ డిజైన్ మీకు కనిపిస్తే కనుక యూ విల్ ఎంజాయ్ యాక్చువల్లీ. అండ్ దిస్ ఈజ్ ద వ్యూ. మొత్తం అంతా కూడా పెద్ద గ్రాండ్ ప్యాలెస్. నిజంగానే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది. ఇక్కడికి వచ్చి చాలా మంచిగా అనిపిస్తుంది మామ. ద హోల్ సీనరీ మొత్తం మిర్రర్స్తో డిజైన్స్. సో మీకు కూడా ఈ షార్ట్స్ నచ్చుతున్నాయని నేనైతే అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వ్లాగ్. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్. లెట్స్ గో. ఇక్కడ ఇంకొకటి ఉందన్న. ఈ పైన మీకు కనిపిస్తున్నాయి కదా, అవి రెండు చాలా అంటే చాలా బాగున్నాయి. గోల్డ్ కలర్ ఇది. అండ్ దీనిపైన అయితే గ్రీన్ కలర్ వచ్చి లైట్ షైన్ అవుతున్నాయి బ్రో. రియల్ లైఫ్లో చూస్తే గ్రీన్ కలర్ మిర్రర్స్ ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వన్స్. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. అండ్ వీళ్ళిద్దరూ ఇంకా ఫోటో దిగుతున్నారు. అండ్ దాంతోపాటు ఇక్కడ ఇంకో గ్రీన్ కలర్ ఇది ఉంది. యార్ వాళ్ళు గొడుగులు ఎందుకు ఇస్తున్నారా అని అనుకున్నాను.
నాకు ఇప్పుడు అర్థమవుతుంది మామ గొడుగులు ఎందుకు ఇస్తున్నారో. అండ్ ఇక్కడ చాలా బాగున్నాయి మామ చూడటానికి. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం చాలా డిఫరెంట్ డ్రాగన్స్ని, డిఫరెంట్ స్ట్రక్చర్స్ని, డిఫరెంట్ పెంకుల్ని చూస్తున్నారా. ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయని మీరు అనుకొని కూడా అనుకోరు, బట్ చాలా బాగున్నాయి చెప్పాలంటే. ఎండ మాత్రం ఎరగదీస్తుంది. సో టూ హాట్ టు హ్యాండిల్ బ్రో. ఇక్కడ రష్ తీసుకున్న తప్పులేదు. అండ్ ఇక్కడ ముందు ఇంకో బిల్డింగ్ ఉంది, ఇదిగోండి ఇది ఇంకొక బిల్డింగ్. ఓ దీని బ్యాక్ సైడ్ నుంచి కూడా చాలా మంచి వ్యూ ఉంది బ్రో, చాలా బాగున్నది. సో కౌంటర్ లైటింగ్లో దిగాం మేము. ఓ బాయ్, సో వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ నాకు తెలిసినంత వరకు. మన వాళ్ళు ఇక్కడ ఆగారో లేదో నాకు తెలీదు, బట్ ఏంట్రీ ఇది పెద్ద గంటలా ఉందిరా, పెద్ద గంటలా ఉంది మామ. తాతగారు కెమెరాతో వాళ్ళ వైఫ్ని ఎంత బాధ ఇస్తున్నాడు బ్రో. డూ నాట్ టచ్ ఎలిఫెంట్ ప్లీజ్. ఇవి బాగున్నాయి మామ. బాయ్ ఇద్దరు సహీ ఆదాయ మేరకు को लगता है మామ. ఎంత ఎండ ఉందంటే మీరు చూసి ఎంజాయ్ చేద్దామన్నా కూడా చాలా టైం పట్టుద్ది అన్న. బట్ అన్ని గోల్డ్ షైనింగ్తో ఇవి నైట్ టైం చూస్తే ఉంటుంది బ్రో. విజువల్స్ వేరే లెవెల్ ఉంటాయి బ్రో విజువల్స్, నేను నిజం చెప్తున్నా. సో ఇక్కడ ఉన్న ఇవన్నీ కూడా సమ్ ఏదో స్టోన్ లాగా, సంథింగ్ మార్బుల్ స్టోన్ లాగా ఉన్నాయి, బాగున్నాయి. బట్ యార్ నైట్ టైం చూస్తే వండర్ఫుల్ ఉంటాయి బ్రో. మళ్ళీ రావాలనిపిస్తుంది కానీ వీళ్ళు రారు బ్రో. యార్ ఇదే ఇంత బాగుందంటే ద ఏన్షియంట్ సిటీ ఇంకెంత బాగుంటుందో. ఓ బాయ్, ఓపి మామా, ఎంత బాగుందో బ్రో ఇక్కడ విజువల్. యార్ వెరీ నైస్ బ్రో. మాకు ఒక్క ఫోటో కూడా సరిగ్గా రాలేదు, కానీ ఫోటో వచ్చి ఉంటే చాలా బాగుండేది. వీళ్ళు ఎక్కడన్నా తప్పిపోయారా, నన్ను వదిలేసి వెళ్ళిపోయారా? నేను తప్పిపోయాను, నాకు తెలిసి నేను తప్పిపోయాను మామ. మా వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అరే గొడుగు తీసుకోవాలి. వేర్ కెన్ వీ గెట్ దిస్ అంబ్రెల్లా? వేర్? ఓకే ఓకే, థ్యాంక్ యూ. మామ అంబ్రెల్లా అన్న ఉండాలన్న మామ మీ దగ్గర. भाई किधर हो, किस तरह चला गया तुम लोग, नीचे या ऊपर? नीचे. చలో చలో ఆ రహా. ఇదిగోండి మామ మొత్తం ఇదొక టెంపుల్, ఎల్లో అండ్ వైట్, అండ్ ఇది అండ్ ఇదొక టెంపుల్ టైప్ది. యార్ ఎంత అందంగా ఉన్నాయో బ్రో చూడటానికి. అసలు ఆ కొమ్ములు పైన చూస్తుంటే ఎప్పుడు చోన్ స్ట్రక్చర్లు చూస్తున్నట్టు ఉన్నాయి బ్రో. ఇంకా బైనోక్యులర్స్ తెచ్చుకొని జూమ్ వేసుకొని చూడాలని ఉంది దాని ఇంకమ్మ. ఏమో నా ఒక్కడికే ఇంత కొత్త చూస్తే ఎగ్జైట్మెంట్ ఉంటుందా లేదంటే ఏమో నాకు తెలియదు. మామూలు వేడి కాదు మామ, వేరే లెవెల్ వేడి. మన వాళ్ళు లోపలికి దూరిపోయారు ఇంకా. ఓహ్ అండ్ అన్న చాలా బాగుందన్న ఇక్కడ. यार मैं बोल रहा हूँ इधर से फोटोस अच्छे आएंगे. बस हो गया भाई, फोटोज नहीं लेना, तुमको लेना है ले लो. अरे भाई खींचोगे? आ जाओ खींचूंगा भाई. इधर मस्त आता है అమ్మా. ఇక్కడ ముందు చెట్లు ఏయో అయ్యో చిన్నగా పెంచుతారు కదా చెట్లు, బాన్సా ఏదో అంటారు కదా అది. దాంతోపాటు దీని ఇంకమ్మ ఎంత పెద్ద ప్యాలెస్ మామ. ఓడి అమ్మ, ద గ్రాండ్ ప్యాలెస్ అంటే మెయిన్ది ఇది బ్రో. అసలు వేరే లెవెల్ ఉంది మామ ప్యాలెస్ అయితే, నిజం చెప్తున్నా. ఇది నాకు తెలిసి ద మెయిన్ ప్యాలెస్. ఓకే, సో చాలా మంచిగా ఉంది ఇది. కానీ ఎండలో నుంచొని కూడా నుంచోలేకపోతున్నా. దిస్ డిజర్వ్స్ వన్ ఫోటో బ్రో. మార్నింగ్ హార్స్లో వచ్చి ఉంటే ప్రతిదీ ఫోటో వచ్చేది. ఇప్పుడు ర్యాకూన్ ఐస్ అంటారు, కళ్ళన్నీ బ్లాక్గా వచ్చి అంత సరిగ్గా రాదనమాట ఫోటో. యార్ ఇంత బాగుంది బ్రో. దిస్ ఈస్ గ్రాండ్ ప్యాలెస్. ఇంకొద్దిగా వెనక్కి పెట్టలేనులే. చలో ఆఫ్టర్ సమ్ టైం మాకైతే చాలా దాహం వేసింది. నేను అవరాబాయ్ మేమంతా వాటర్ బాటిల్ అండ్ కోక్స్ అయితే కొనుక్కున్నాం. ఏమన్నా తయారయ్యాను మామ, వేరే లెవెల్. 1 సెకండ్ సారీ. సో మనం మన కోక్ ఓపెన్ చేసుకోవాలి. సో చాలా టైం తర్వాత నేను అవరాబాయ్, చాలా వేడిగా ఉందన్న.
एटलीस्ट टेक अम्ब्रेला लेंटे यूज़ सो मच सनस्क्रीन। भाई आप कुछ बोलना चाहते हो, आपको कैसे लगा वेदर के बारे में? वेदर बहुत ख़राब भाई, जगह एक नंबर थी, फोटो लेकिन अच्छी नहीं आ पाई। जब लास्ट ग्रैंड फाइनल एंट्रेंस था तब आप लोगों ने एक फ़ोटो तक नहीं खींचा क्या? नहीं, इतनी गर्मी थी यार, खड़ा होने का भी मन नहीं करता उधर। ट्राई टू विजिट एट सनसेट और एल्स సన్రైజ్. మధ్యలో ఆఫ్టర్నూన్ కంప్లీట్లీ అవాయిడ్ మామా, నాట్ వర్త్ ఇట్. మీరు కనీసం ఈ వేడికి ఎంజాయ్ కూడా చేయలేరు అండ్ మొత్తం ఏమీ చూడలేరు. అట్లీస్ట్ ఒక 2 గంటలు పట్టుద్ది, బట్ 2 घंटे तो लगेगा ना, 2-3 ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ 3.5. సో చలో 3D షో కూడా క్యాన్సిల్, వీఆర్ డైరెక్ట్లీ గోయింగ్ టు మాక్సీ. చలో ఎక్కడికి వచ్చామనుకో మనకి డిఫరెంట్ ఉన్నాయి. నదికి ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి ఉన్నాయి. సో మేము ఇప్పుడైతే దాటి అటు సైడ్ వెళ్ళటానికి అయితే ట్రై చేస్తున్నాం. సో లెట్ us గో సీ. ఇక్కడ ఎలా ఉందంటే మ్యాప్లో మీకు ఒక సైడ్ ఏమో ఈ గుడి ఉంది, మీరు నది దాటి ఇంకో సైడ్ వెళ్తే ఇంకో గుడి అయితే ఉంటుంది. ఇంకో సైడ్కి వెళ్ళటానికి మనం అయితే ట్రై అయితే చేద్దాం. అండ్ ఒక్కసారి డస్ట్బిన్లో పడేస్తాను, మనం ఎక్కడ లిటరింగ్ చేయొద్దు. ఓకే, డస్ట్బిన్ ఉంది. సో చలో పడేసామమ్మ. అంటే ఇక్కడ నుంచి ఇంకోటి ఏదో గుడి ఉందంట, దానికైతే తీసుకెళ్తున్నా. కొద్దిగా మబ్బు వచ్చిందిరా, బాగుందిరా నాయన. ఇలా కొద్దిగా మబ్బు ఉన్న చాలా మంచి ఫోటోలు వచ్చిండి. బాబాయ్ అదేదో ఫ్రూట్ అమ్ముతున్నారు, కంపురా నాయన. అండ్ చలో అన్న, ఫైనల్లీ మనం ఇంకొక దాని దగ్గరికి అయితే వచ్చాం. చూడండి మెట్లెక్కి సేమ్ మనకేదో గంగా ఇవన్నీ ఉంటాయి కదా. ఓ డి అమ్మ, చాలా వాటర్ ఉన్నాయి రో. ఓహో హో హో మామ, దీంట్లో పడితే కొట్టుకెళ్ళిపోవటం పక్కా మామ. थाईलैंड का पानी एकदम ये होगा ना, वो नहीं, इसमें अगर गिरा ना बचना मुश्किल है. आपको आता है क्या स्विम करना? घंटा आता है मेरे को, नहीं आता है, मेरे को आता है, बच जाऊंगा. तो हमें ही बचा लेना भाई. कितना बड़ा बोट है बे, है ना, पूरा फ्लड सा आया लग रहा है मेरे को. 1 hour come back here. This long boat, this boat, long sail boat. How many person? 3 person. लॉन्ग टेल बोल. ओके, Yeah. Ticket. अरे वो इधर ही है ना थाईलैंड में, जो ऊपर से बंदा चढ़ के जाता है. 1 hour. तो इंफॉर्मेशन वीडियो था भाई. ये स्कैमर लग रहा है मेरे को. पुल के ऊपर से चढ़ के जाता है, फिर जंप मारता है. भाई ये स्कैमर जैसे लग रहा है मेरे को. हाँ, डायरेक्ट पूछेंगे अपन. नो Why? वेदर वेरी हॉट. No hot. This here have the roof. Same people go. Yeah. నో 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 అమ్మ, ఈడ మమ్మల్ని బోట్లో బయటికి వెళ్ళి అనమంటున్నాడు మా అమ్మ. సో బోట్లో బయటికి తీసుకెళ్తాం ముగ్గురిని, నీట్గా తిరగండి, 3 పర్సన్స్కి 1500 బాత్ అంటున్నాడు. సో చూడాలి. నాకైతే వెళ్దామన్న మూడైతే లేదు. లైఫ్ జాకెట్ ఇస్తున్నాడు, ఏవో కార్డులు ఇస్తున్నాడు. సో మన వాళ్ళు ఇలా వెళ్ళి అలా వస్తున్నారు అనమాట. ఆ బోట్లో మిమ్మల్ని తీసుకెళ్ళారు కదా, ఇప్పుడు తీసుకొస్తారు.